హైదరాబాద్లో నిన్న మొన్నటి వరకు ₹5 గుడ్డు ధర ఒక్కసారిగా 7.5కు చేరింది. తీవ్ర ఎండలు, వాతావరణ మార్పులతో కోళ్లు అనారోగ్యానికి గురయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్లను స్టోర్ చేయడానికి అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, దానా కారణంగా గుడ్ల ధరలు పెంచామంటున్నారు వ్యాపారులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో గుడ్ల ధరలు చూసుకుంటూనే సామాన్యుడి గుండె గుబేలమంటుంది. నిన్న మొన్నటి వరకు 6-6.5 వరకు ఉన్న ఎగ్స్ కాస్ట్ ఇప్పుడు ఒక్కసారిగా హోల్సేల్ మార్కెట్లోనే 7.5 నుంచి 7.5 వరకు అయితే పెరిగిపోయింది. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డుగా కూడా చెప్పుకోవచ్చు. సో ఎగ్స్ కాస్ట్ అనేది పెరగడానికి ప్రధాన కారణం చూసుకుంటే పౌల్ట్రీ దానా ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోయాయి. కోళ్లకు పెట్టే సోయాబీన్, మొక్కజొన్నతో పాటు తౌడు ధరలు కూడా ఆల్మోస్ట్ 40%కు పైగా పెరిగాయి. సో దీంతో కోడిగుడ్డుకి ఉత్పత్తికి అయ్యే ఖర్చు అనేది పెరగడం వలన ధరలు పెంచక తప్పడం లేదని ఇటు ఫారం యజమానులు చెప్తున్నారు. సో రెండోది చూసుకుంటే ఇటు మనకి ఈ ఏడాది ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ జూన్ నెల నడుస్తున్నప్పటికీ కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. దాంతో కోళ్ళు చాలా వరకు చనిపోయాయి. కొన్ని రోగాల బారిన పడితే మరికొన్ని సరిగా తిండి తినక కూడా వాటి యొక్క ఉత్పత్తి అనేది 15 నుంచి 20% వరకు పడిపోయింది. సో దీని వలన సప్లై తగ్గడం వల్ల ఇటు డిమాండ్ కూడా పెరిగింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని స్కూళ్ళకి మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీ కేంద్రాలకు, హాస్టళ్లకు భారీగా గుడ్లు అయితే సప్లై జరుగుతోంది. సో ప్రభుత్వం నుంచి ఇటు డిమాండ్ కూడా ఎక్కువగా ఉండడంతో ఓపెన్ మార్కెట్లో కొరత కూడా ఏర్పడుతుంది. దాంతోపాటు మనకి ఏదైతే వార్ జరిగిందో వార్ వలన మనకి ఫ్యూయల్ ఛార్జెస్ అనేటివి భారీగా పెరిగాయి. సో వార్ ఇప్పటికి తగ్గిపోయినా, చమురు ధరలు తగ్గిపోయినా కానీ ఇటు ఫ్యూయల్ అయితే మనకి కాస్ట్ ఎక్కువగానే ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సో దీంతో ఈ అన్ని రీజన్స్ మేర ఇటు ఎగ్స్ మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఇటు మనకు పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో ఆ భోజన పథకం మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. సో ఇటు ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ కేటాయించిందో మధ్యాహ్న భోజనానికి పిల్లల కోసం, సో ఇటు ఈ ఎగ్స్ కాస్ట్ పెరిగిపోవడం వలన ఇటు ఎవరైతే వంట చేసే సిబ్బంది కావచ్చు, లేకపోతే స్కూల్ యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి. సో వాళ్ళ బడ్జెట్ని ఇంకొంత మేరకు పెంచాలన్నట్లుగా అయితే డిమాండ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లో రీటైల్ ప్రైజే అయితే 8 వరకు కూడా చాలామంది అమ్ముతున్నారు. ఇటు హోల్సేల్గా చూసుకుంటే 7 నుంచి 7.5 వరకు కూడా అమ్ముతున్నారు. సో ఇవే ధరలు ఇంకొన్ని రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. జూలై మిడ్ వీక్ లేదా జూలై ఎండింగ్ వరకు ఎగ్స్ ప్రైజెస్ అయితే తగ్గే అవకాశం ఉన్నట్లుగా అయితే ఇటు మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుభాష్తో స్వాతి, ఎన్టీవీ, హైదరాబాద్.